హాయ్ అండి అందరికీ. ఇది మా అమ్మ వాళ్ళ పొలం దగ్గర ఆకుకూరలు అండ్ టమాటా తోట. అంటే కూరగాయలు పెడుతుంటారు అమ్మ వాళ్ళు. ఇది టమాటా తోట. ఇక్కడ వచ్చేసి సొప్ప, ఆవులకి సొప్ప పెట్టుకున్నారు. ఇది మొత్తం ఇదంతా సొప్పనే అక్కడ సైడు. ఇక్కడ టమాటా అంటే పొలం దగ్గరికి వెళ్ళాము. నేను మాదేకి ఇంటి దగ్గర కంటే పొలం దగ్గర చాలా ఇష్టం పొలం దగ్గరికి వెళ్ళడము. అయితే పొలం దగ్గరికి వెళ్ళినాక ఆమె టమాటా తోటలోకి వెళ్ళి నేను టమాటాలు తెంపుతా మమ్మీ అని చెప్పేసి తెంపుతుంది. బట్ ఆమె అన్నీ తెంపింది. కాయలు వద్దు నాన్న తెంపొద్దు అని చెప్పేసి వద్దని చెప్పాను. బట్ ఆమె వింటుందా? వింటే వాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారు కారు కదా. సో ఇదంతా ఇక్కడ మొత్తం ఇక్కడ ఆకుకూరలు పెట్టారు. అక్కడ మిర్చి, ఇక్కడ టమాటా. అయితే పొలం అంటే ఊర్లో ఉండి చూస్తే మా అమ్మ వాళ్ళ పొలం కనిపిస్తుంది. చాలా దగ్గర ఉంటుంది విలేజ్కి పొలం అనేది. విలేజ్లో ఉండి చూసినా కూడా పొలం అనేది కనిపిస్తుంది. జస్ట్ 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. టమాటాలు తెంపేస్తుంది. ఇక్కడ వరి నాటేస్తున్నారు. ఇక్కడ నాటుతున్నది మా అమ్మ. ఇది రోడ్డు దగ్గరికే ఉంటుంది. పొలం అనేది ఇంకా లోపలికి ఉంటుంది. బట్ మేము రోడ్డు దగ్గర ఉండి వీడియో తీసాము. ఇది అక్కడ నుండి ఇక్కడ వరకు ఒకే రోజులో నాటేశారు మొత్తము. మా అమ్మ ఇంకొక మా చెల్లి ఇద్దరు కలిపి నాటేసారు మొత్తము. ఇదంతా నాటేశారు. దీని తర్వాత ఇంకా లోపలికి వెళ్తే మొత్తం పొలం అంతా కనిపిస్తుంది మాది, మా అమ్మ వాళ్ళది. సో ఇక్కడ ఇదైతే రోడ్డు పక్కనే ఒకటి ఉంటుంది. రోడ్డు పక్కన పొలం ఇది. సో ఆ రోజు నాటేసారు. దాని తర్వాత ఇక్కడ ఇది దారి ఉంది. దాని నుంచి లోపలికి వెళ్తే అది అక్కడ కనిపిస్తున్న సొప్ప అది మా అమ్మ వాళ్ళ పొలం. అందరు లోపలికి వెళ్తే అది పొలం అనేది కనిపిస్తుంది. అంటే మొత్తం పొలం అనేది ఉంటుంది. జస్ట్ ఇది రోడ్డు దగ్గర పొలం అన్నట్టు. ఇది మిగతాది వేరే వాళ్ళ పొలము. అంటే మేము పొలం దగ్గరికి వెళ్ళి నడుచుకుంటూ వస్తుంటే వ్యూ బాగుంది అని చెప్పేసి నేను వీడియో తీశాను. ఇక్కడ పత్తి చేను, అక్కడ జొన్న చేను. అంటే ఎంతైనా విలేజ్ వాతావరణం అంటేనే అది వేరే ఉంటుంది. అంటే మనుషుల ఆప్యాయత కానీ కలిసి ఉండడము అండ్ పంట పొలాలు, వాతావరణము, చెట్లు చాలా అందంగా ఉంటాయి. ఈ హైదరాబాద్ అంటారు కానీ హైదరాబాద్ కల్చర్ ఆ పొల్యూషన్ తోటే ఉంటుంది జీవితం అంతా. మొత్తం పొల్యూషనే ఉంటుంది. అదే విలేజ్లో అయితే అలా కాదు. అంటే మొత్తం పచ్చదనము చాలా మంచిగా ఉంటుంది. ఇక మా అదే నడుచుకుంటూ వస్తుంది. నేను నడుచుకుంటూ అంటే ఆమె డ్యాన్సులు చేస్తుంది, స్టెప్పులు వేస్తుంది. ఒక ఆగి మరీ స్టెప్పులు వేసుకుంటూ వస్తుంది. సో నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి మధ్యలో ఆగిపోతుంది. దాని తర్వాత పొలం వర్షం వచ్చిన రోజు వర్షం వచ్చింది. పొలంలో మొత్తం వాటర్ నిండిపోయినాయి. చూడండి ఎన్ని వాటర్ వచ్చేసినాయి. ఆ రోజు వర్షం ఒకరోజు వచ్చింది. వాటర్ ఫ్లో ఎంత పోతుందో చూడండి. ఇక్కడ ఇదంతా వాటర్. అంటే ఇది వీడియో నేను తీయలేదు యాక్చువల్గా. ఈ వీడియో మా మరదలు తీసింది వీడియో. ఆమె పొలం దగ్గరికి వెళ్ళింది ఆ రోజు. సో ఆమెనే తీసింది వీడియో. చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో. అంతకుముందు వర్షాలు లేవు. అసలు ఎప్పుడు వస్తాయా వర్షాలు, పొలం పండుతుందా పండదా, పంటలు అని చెప్పేసి చాలా ఆలోచించేవాళ్ళు. బట్ ఆ రోజు విపరీతమైన వర్షం వచ్చింది. పొలం మొత్తం వాటర్ నిండిపోయినాయి. వీళ్ళు అంటే ఆవుల షెడ్ ఉంటుంది. షెడ్ దగ్గరికి వెళ్ళడానికి ఇది దారి. ఆ దారిలో ఎన్ని వాటర్ ఉన్నాయి చూడు. దాంట్లో నుంచి నడుచుకుంటూ పోతుంది మా మరదలు. ఆమెనే తీసింది వీడియో. చూడు వాటర్ పోయి ఇట్లా అయిపోయింది ఆ దారి మొత్తం. అంటే వాటర్ ఫ్లో ఎక్కువ అవ్వడం వల్ల ఇట్లా మొత్తం రోడ్ అంతా బాటంతా మొత్తం పోయింది. సో ఇది మొత్తం పొలంలో మొత్తం వాటర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.